బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఇరాన్లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ లోని జోల్ఫా సమీపంలో హెలికాప్టర్ కూలినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఆ సమయంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తో పాటు కాన్వాయ్లో మరో 2 హెలికాప్టర్లు ఉన్నట్టు తెలిపింది. భారీ వర్షం గాలులతో అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రెసిడెంట్ తో పాటు విదేశాంగ మంత్రి హుసేన్ అమీరా, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, ఇతర అధికారులు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై ఇరాన్ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఇరాన్లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ లోని జోల్ఫా సమీపంలో హెలికాప్టర్ కూలినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఆ సమయంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తో పాటు కాన్వాయ్లో మరో 2 హెలికాప్టర్లు ఉన్నట్టు తెలిపింది. భారీ వర్షం గాలులతో అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రెసిడెంట్ తో పాటు విదేశాంగ మంత్రి హుసేన్ అమీరా, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, ఇతర అధికారులు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై ఇరాన్ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శ్రీనివాస్, ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అకస్మాత్తుగా ఘోర ప్రమాదానికి గురైంది. రాజధాని టెహ్రాన్ కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోల్ఫా నగర్ సమీపంలోని ఈ రోజు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇరాన్ దేశ అధికారిక మీడియా ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే ప్రస్తుతం అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉంది అనే విషయం పైన ఇంకా ఎలాంటి సమాచారం కూడా వెల్లడించలేదు. అయితే రిపబ్లిక్ అధ్యక్షుడిని ఈ చాప్ ఏదైతే వెళ్తున్నారో ఆ గాలిలో దాదాపు 40 ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ రిలీఫ్ బృందాలు కూడా పాల్గొంటున్నాయి. ప్రస్తుతం సర్చ్ లో ఉన్నాయి. ఇబ్రాహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కోసము బలగాలందరూ కూడా విస్తృతంగా ఇప్పుడు గాలిలో బృందాలన్నీ పాల్గొంటున్నాయి. ఆయన ఎక్కడ మిస్ అవుతున్నారు అనేది కూడా ఇప్పుడు సర్చ్ చేస్తున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రైట్ క్రెసెంట్ సొసైటీ అధిపతి బెహరోసేన్ కొలండియా కూడా ఈ విషయం ప్రకటించారు. ప్రత్యేకంగా 40 బృందాలతోని కూడా ఆయన్ని వెతికే ప్రయత్నంలో ఉన్నామని కూడా అంటున్నారు. అయితే జియోగ్రఫికల్ గా ఆ యొక్క ప్రాంతం అనేది చాలా కఠినతరంగా ఉంటుంది. క్లైమేటిక్ కండిషన్స్, దానిలో పొగమంచు వాతావరణంగా ఇప్పుడు టెంపరీగా అది సాధ్యం కావట్లేదు ఈ బలగాలకి. అయితే దర్యాప్తు చర్యలు చాలా కష్టంగా జరుగుతున్నాయని కూడా కొల్లాడి చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శోధన దర్యాప్తు కార్యకలాపాలు భూమి ద్వారా నిర్వహిస్తామని కూడా, అలాగే వైమానిక శోధనకు అవకాశం అందుబాటులో లేదని కూడా ఆయన వివరించారు. రిపబ్లిక్ అధ్యక్షుడిని తీసుకెళ్తున్న హెలికాప్టర్ జుల్ఫా ప్రాంతం నుండి తబ్రిజ్ నగరానికి తిరిగి వస్తుండగా వార్గ్జాన్ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఉదయం అజర్బైజాన్ లో ఆర్ సరియద్ నదిపై నిర్మించిన ఉమ్మడి ఆనకట్టు కిజ్లా ప్రారంభోత్సవంలో ఇబ్రాహీం రైసీ పాల్గొన్నారు. అయితే అకస్మాత్తుగా ఆయన తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ లో జోల్ఫా సమీపంలోని హెలికాప్టర్ కూలినట్టు కూడా ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఆ సమయంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తో పాటు కాన్వాయ్ లో మరో 2 హెలికాప్టర్లు ఉన్నట్లు కూడా తెలిపింది. భారీ వర్షంతో గాలులతో అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు కూడా ప్రాథమిక సమాచారం అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రెసిడెంట్ తో పాటు విదేశాంగ మంత్రి హుసేన్ అమీరా కూడా తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, ఇతర అధికారులు కూడా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై ఇరాన్ అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికైతే ప్రపంచం అంతా కూడా ఒకటే వైపు చూస్తుంది. ఇది నేచురల్ గా అక్కడ పడుతున్న భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. అట్లా ఏమన్నా హెలికాప్టర్ కొలాప్స్ అయిందా, లేకపోతే దీని వెనకాల ఏదైనా విదేశీ ఏజెంట్లు ఏమైనా కుట్ర ఉందా అన్న రీతిలో కూడా నడుస్తోంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడు కొద్దిగా అశాంతి నెలకొని ఉంది. మనం చూస్తున్నాము, గడిచిన 3 నెలలుగా అటు ఇజ్రాయెల్ కి హమాస్ కి వార్ నడుస్తోంది. మధ్యలో ఇబ్రాహీం రైసీ కూడా
ఇజ్రాయెల్ ని వార్న్ చేశాడు. అలాగే లెబనాన్ కూడా ఇజ్రాయెల్ కి అగెనిస్ట్ గా ఉంది. ఇలా మిడిల్ ఈస్ట్ లో కొద్దిగా అన్సర్టనిటీ ఉంది. ఈ అన్సర్టనిటీ ఉన్న నేపథ్యంలో ఇది నేచురల్ గా యాక్సిడెంటల్ గా జరిగిందా లేకపోతే ఏదైనా విదేశీ ఏజెన్సీల హస్తం ఉందా అనేది కూడా ప్రాథమికంగా ఇప్పటికైతే తెలియదు. అయితే ఇరాన్ అధికారులు అయితే ప్రస్తుతానికి అఫీషియల్ గా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కేవలం హెలికాప్టర్ ప్రమాదానికి మాత్రమే గురైందని చెబుతున్నారు. కానీ ప్రెసిడెంట్ కి ఏమైంది అనేది అప్డేట్ అయితే ఇంతవరకు అఫీషియల్ గా కూడా కాన్సులేట్ కానీ అక్కడ ఇరాన్ మీడియా నుంచి అయితే ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీచరణ్.